నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అమెరికా ఉద్యోగాలు డాలర్ డ్రీమ్స్ పై మరో పిడుగుపాటు లాంటి వార్త కలకలం రేపుతోంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసల కట్టడి, ఇతర దేశాల వారికి ఉద్యోగాలు దక్కకుండా చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్న ట్రంప్ తెచ్చిన మరో చిక్కు ఇది. ఇప్పటికే H1Bలపై భారీ ఫీజులు విధించి ఉద్యోగ ఆశావహులను ఇబ్బంది పెట్టిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు అవుట్సోర్సింగ్కు కూడా తాళాలు వేయనుందన్న సమాచారం బయటకు వచ్చింది. అమెరికా కంపెనీలు తమ పనిని విదేశాలకు అవుట్సోర్స్ చేయకూడదనే కొత్త చట్టం ప్రతిపాదనలు కలవరం కలిగిస్తున్నాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా స్పందించడం ఈ సమస్య తీవ్రతను చెప్పకనే చెబుతోంది. మరి ఈ కొత్త హైర్ బిల్లు భారతీయ వృత్తి నిపుణులకు ఎలాంటి సవాళ్లు తేనుంది? వాటిని ఎదుర్కోవటం మన ఎకానమీ, మరీ ముఖ్యంగా ఐటీ రంగం ఎంతమేర సిద్ధంగా ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఫణి రాజకుమార్, డైరెక్టర్ JNTU పూర్వ విద్యార్థుల సంఘం టెక్సాస్ నుంచి, డాక్టర్ రాధా రఘురామపాత్రిని, అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణురాలు విశాఖపట్నం నుంచి, సూర్య కొత్తకోట NRI, ఐటీ సంస్థ యజమాని విజయవాడ నుంచి. ముందుగా ఫణి గారు, అమెరికా ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన హైర్ అమెరికన్ బిల్ 2025 ప్రధానాంశాలు ఏంటి? అది ఎందుకు అమెరికాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన కలిగిస్తోంది? నమస్తే అండి. ముందుగా ప్రేక్షకులందరికీ, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ది హైర్ అనేది ది హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హైర్ అంటారు. అది ఇప్పుడు కొత్తగా 2025లో వచ్చిన యాక్ట్. అది కదా ఇంకా స్టిల్ అండర్ డిస్కషన్లో ఉంది. బట్ కాకపోతే యాక్ట్ తీసుకొచ్చారు. ఈ సింపుల్ స్ట్రైట్ అవే ఏంటంటే వాట్ ఎవర్ ది అవుట్ సోర్సింగ్ దానికి ఉన్నదానికి 25% ట్యాక్స్ స్ట్రైట్ అవే. 25% ట్యాక్స్ అని మామూలుగా ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఇది ఈ యొక్క ఎక్స్పెన్సెస్ని వాళ్ళు డిడక్షన్లో చూపించుకునేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లో. ఇప్పుడు డిడక్షన్స్ పోయింది, దానిపైన 25% ట్యాక్స్ వేస్తున్నారు స్ట్రైట్ అవే. అదండి మెయిన్. వాళ్ళు దానికి ఇంకోటి ఏం పెట్టారంటే దీనికి ఈ వచ్చిన డబ్బుల్ని డొమెస్టిక్ వర్క్ ఫోర్స్ ఫండ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. ఒకటి దానికి ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ దాన్ని డిక్లేర్ చేసింది అనమాట. అంటే ఆ ఫండ్ ఏం చేస్తాము వచ్చిన ఈ యొక్క మిలియన్స్ ఆఫ్ దిస్ డాలర్స్ అనేది, అంటే ఆ ఫండ్తో వీళ్ళు ఏం చేస్తారంటే డొమెస్టిక్లో ఉన్న అంటే జస్ట్ అమెరికన్స్కి వాళ్ళు ఫ్రీ ట్రైనింగ్స్, ది అప్రెంటిస్షిప్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చేస్తారు డబ్బులు. అది వాళ్ళు పెట్టిన పేరు దానికి. ఈ స్ట్రైట్ అవే ఇది ఏదైతే ఆఫ్షోర్ ఉందో, ఇప్పుడు దాకా మనం ఆఫ్షోర్ అనుకుంటున్నాం కదండి, ఈ యొక్క ఆఫ్షోర్ ఉన్నదానికి పెద్ద బ్లో అనమాట ఇది. ఇంతకుముందు జస్ట్ ఒక్కొక్కటి నామ్స్ చేంజ్ అవుతూ వస్తుంది. మీరు ఇంకా చూసుకుంటే కనుక ఈ యొక్క ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ అమెరికన్స్ ఫస్ట్ అనేసి ఒక స్లోగన్ తీసుకొచ్చారు, అమెరికన్స్కే మన జాబ్ ఇవ్వాలి అనేసి. అవును. దాని తర్వాత ఈ యొక్క H1Bని రిస్ట్రిక్ట్ చేశారు. కొత్త H1Bs అంతా $100,000 పే చేయాలి అనేసి. ఇక థర్డ్ బిజినెస్ మీదకి వచ్చారు, 25% ఎక్స్ట్రా ట్యాక్స్ ఇవ్వాలి అనేసి. సో ఇది డెఫినెట్ గా మన ఆఫ్షోర్ కంపెనీస్ అందరికి, అంటే మన ఇండియాలో ఉన్న ఆఫ్షోర్ కంపెనీ అందరికి కూడా ఇది ఒక పెద్ద బిగ్ బ్లో అండి ఇప్పుడు మాత్రమే. ఓకే, రాధా గారు, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ చట్టంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇది H1B ఫీజు పెంపు కంటే భారత్కు మరింత పెద్ద సమస్య అవుతుందన్నారు. ఆ వ్యాఖ్య వెనుకున్న ఆర్థిక కారణాలు ఏంటి? H1B ఫీజు ఈ హైక్ అన్నది ఇది ఒకవేళ ఈ ఫీజ్ హైక్ అయినా కూడా అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే వర్క్ చేస్తున్నటువంటి మన ఇండియన్ స్టూడెంట్స్ని హైర్ చేయడం కానీ, అలాగే ఈ వీసా ఫీజ్ హైక్ ద్వారా ఇది ఆన్లైన్ సర్వీసెస్ని హైర్ చేసుకోవడంలో కానీ ఒక ఆస్కారం అంటూ ఈ H1B వీసా ఫీజ్ విషయంలో కొంతవరకు ఈ సౌలభ్యం ఉంది. బట్ ఈ కొత్తగా తెచ్చినటువంటి ఈ హైయర్ బిల్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ కనుక పాస్ అవుతే ఇది ఇండియా లాంటి ఫర్మ్స్, అంటే ఇండియా లాంటి ఐటీ సెక్టర్ సర్వీసెస్ పైన డిపెండ్ అవుతున్నటువంటి కంట్రీస్ అన్నిటికీ కూడా చాలా ఒక టైట్ బ్లో అనే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బికాజ్ ఇండియన్ ఐటీ సర్వీసెస్ మార్కెట్ నియర్లీ $250 బిలియన్ మార్కెట్, అలాగే నియర్లీ 70% మన ఐటీ సెక్టర్కి వచ్చినటువంటి రెవెన్యూ అంతా కూడా మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచే వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకవేళ ఈ కొత్తగా ఈ బిల్ ఏదైతే ప్రవేశపెట్టారో ఈ హైయర్ బిల్, ఒకవేళ ఇది కనుక కంప్లీట్గా పాస్ అయినటువంటి పరిస్థితిలో మన ఇండియన్ ఐటీ సెక్టర్ ఇప్పటి వరకు ఉన్నటువంటి టాప్ బిగ్ షాట్స్ కానీ, అలాగే కొత్తగా వస్తున్నటువంటి ఐటీ ఫర్మ్స్ కానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్లీ లూజ్ ద కాంట్రాక్ట్స్, ఇంక్లూడింగ్ TCS
టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ అలాగే మిగిలిన ఐటీ దిగ్గజాలు అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఫర్మ్స్ దగ్గర నుంచే లభించినటువంటి విషయం. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ 25% ట్యాక్సెస్ కనుక ఇది నిజమైన పరిస్థితిలో, అలాగే ఇది వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఏ విధమైన ఆస్కారం కూడా లేదు, బికాజ్ ఇది నాన్ డిడక్టబుల్, వాళ్ళు ఐటీ ఎక్స్పెన్సెస్లో కూడా చూపించే ఆస్కారం లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి కంప్లీట్గా ఇది అవుట్ సోర్సింగ్కి స్టాప్ చేయడానికి, అలాగే కేవలం యుఎస్ సిటిజన్స్కి మాత్రమే అక్కడ ఉద్యోగిత లభించి ఈ వైట్ కాలర్ జాబ్స్ అన్ని వాళ్లకు మాత్రమే పరిమితం అయ్యేటట్టు ఈ హైయర్ యాక్ట్ని తీర్చిదిద్దడం జరిగింది. అయితే దీనిలో కొద్ది స్లైట్ మోడిఫికేషన్స్ ఉండొచ్చు, బట్ ఇది మన ఐటీ సెక్టర్కి ఒక కంప్లీట్గా ఒక కంప్లీట్ చేంజ్ కానీ, అలాగే కంప్లీట్గా మన రెవెన్యూస్ని లూజ్ అయ్యే పరిస్థితి కూడా మనకు క్లియర్గా ఈ హైయర్ యాక్ట్ ద్వారా కనిపించబోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో మన ఐటీ ఫర్మ్స్కి, ఐటీఈఎస్ ఫర్మ్స్కి, ఇంక్లూడింగ్ జీసీసీస్కి కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బీ కంప్లీట్ చేంజ్ అండ్ హ్యూజ్ ఇంపాక్ట్, ఇంక్రీజింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే పరిస్థితులు కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే మన దేశ ఐటీ ప్రొఫెషనల్స్ ఇంక్లూడింగ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ కూడా లూజ్ అయ్యే పరిస్థితి మనకు క్లియర్గా అర్థమవుతున్నది అండి. ఓకే, సూర్య గారు, భారతీయ ఐటీ రంగం అమెరికా అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులపై ఎంత మేర ఆధారపడి ఉంది? అసలు ఈ మార్కెట్ సైజు దాదాపు ఎంతగా ఉండొచ్చు? ముందుగా మన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడే రాధా గారు చెప్పారు, మన ఇండియన్ ఐటీ అవుట్సోర్సింగ్ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ $220 billion అని అకార్డింగ్ టు 2024 డేటాను చూసుకుంటే, మన ప్రస్తుతానికి ఇండియాలో టాప్ రెవెన్యూ వీ గెట్ ఫ్రమ్ ఐటీ అవుట్సోర్సింగ్ నుంచే. అది యాక్చువల్గా దాంతో చూసుకుంటే మిగిలిన నెక్స్ట్ 5 ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయో అవి మొత్తం కంబైన్డ్ రెవెన్యూ చూసుకున్న ఐటీ అవుట్సోర్సింగ్ రెవెన్యూతో ఈక్వల్గా కాదు. సో ఆ ప్రకారం చూసుకుంటే ఇట్ ఈస్ ఎ ఫెయిర్లీ ఏ బిగ్ ఇంపాక్ట్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కానీ మనం చెప్పగలం. బట్ నా ఎస్టిమేషన్ ఏంటంటే, ఈవెన్ దిస్ 25% టారిఫ్ యుఎస్ కంపెనీస్కి ఇచ్చినా సరే, ఇప్పుడున్న యూనో విత్ ఈ జనరేటివ్ ఏఐ మీద ఎట్లయితే ఐటీ కంపెనీస్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాయో, ఈ అమెరికన్ కంపెనీస్ కూడా ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎ బెటర్ చాయిస్. ఎందుకంటే ఆ ఇంపోర్ట్ అనేది ఐటీ సర్వీసెస్ అనేది ఇండియాతో పాటు ధీటుగా చేసే దేశాలు ఏమీ లేవు. అండ్ మీరు 25% టారిఫ్ వేసుకున్నా సరే స్టిల్ ఇండియా ఈజ్ ద డెస్టినేషన్ ఫర్ గెటింగ్ ఎనీ ఐటీ వర్క్ డన్. సో కాస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, కానీ మన అమెరికన్ కంపెనీస్కి యునో ద టారిఫ్ అండ్ ట్యాక్స్ ఈజ్ డన్ ఆన్ ఏ అమెరికన్ కంపెనీ, నాట్ అన్ ఇండియన్ అవుట్సోర్సింగ్ పార్ట్నర్ మీద కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకా అసలు ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. ఇంక దే కాంట్ గో టు ఎనీ అదర్ కంట్రీ. ఏ కంట్రీకి వెళ్ళినా సరే వాళ్ళు స్టిల్ 25% టారిఫ్ వేస్తారు. బట్ అగైన్ వీ హ్యావ్ టు సీ, అంటే ఈ ట్రంప్ గవర్నమెంట్ కానీ చాలా ఇంపోర్ట్ టారిఫ్ చాలా వాటి మీద వేశారు, మళ్ళీ దే ఆల్ గాన్ బ్యాక్. మనం చూడాలి. అంటే మన భారతదేశం ఈ రష్యన్ ఆయిల్ కొంటున్నారు కాబట్టి మన భారతదేశానికి లివరేజ్ కోసం అనేది ట్రంప్ గవర్నమెంట్ చాలా రకరకాలుగా చాలా ట్రై చేస్తూ ఉంది. దానిలో ఇది కూడా ఒక భాగంలాగానే చూడాలి అట్ దిస్ పాయింట్ ఆఫ్ ద టైం. షూర్గా ఇంపాక్ట్ అయితే లేకుండా ఏమి ఉండదు, ఎందుకంటే ఎడిషనల్ 25% కాస్ట్ అమెరికన్ కంపెనీ మీద పడుతుంది కాబట్టి, వాళ్ళ బడ్జెట్లో 25% పెరుగుతుంది కాబట్టి, మరి వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు చేస్తారు, ఎంత ముందుకు వెళ్తారు అనేది చూడాలి. బట్ ఆల్టర్నేటివ్ కూడా అమెరికన్ కంపెనీస్కి అయితే ఉన్నాయని నేనేం అనుకోను. అగైన్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది. మనం కొంచెం, అంటే ఇదేమీ బిల్లు కాదు, దిట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్. చూద్దాం ఎట్లా అవుతుందో చూద్దాము. బట్ ఐ డోంట్ థింక్ అమెరికన్ కంపెనీస్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ ఆల్సో. సో చూద్దాం ఎట్లా అవుతుందో ముందుగా. రైట్. ఫణి గారు, ట్రంప్ ప్రతిపాదిస్తున్న ఈ హైర్ చట్టం అమల్లోకి వస్తే ప్రభావం ఎక్కువగా ఎవరిపై పడుతుంది? ఐటీతో పాటు ఇతర ఏ రంగాలు దీనివల్ల నష్టపోతాయని మీరు భావిస్తున్నారు? మెయిన్ ఇప్పుడు 2 విధాలండి.
మన ఆల్రెడీ తారీఫ్లు అయిపోయినాయి. ఏది మన ఫారెన్ కంట్రీస్ నుంచి అమెరికాలోకి రావడానికి తారీఫ్. ఇప్పుడు నెక్స్ట్ రివర్స్ అనమాట. ఇటు నుంచి సర్వీసెస్ మనం ఏదైతే తీసుకుంటున్నామో దాని మీద కూడా ఇప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు అంత 25%. ఇక్కడ 2 ఉన్నాయండి మెయిన్. ఒకటేమో ఇంత చెప్పుకున్నట్టుగా ట్యాక్స్ డిడక్షన్ అనేది లేదు, ప్లస్ 20% ట్యాక్స్. అంటే ఇప్పుడు డబుల్ ట్యాక్సింగ్ అవుతుంది వాళ్ళకి చెప్పాలంటే, డబుల్ హిట్ అనమాట అది, ఇది బిజినెస్ రంగానికి. సో డెఫినెట్గా ఇది చాలా 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 మెయిన్లీ మన ఐటీ సర్వీసెస్కి చాలా ఉన్నాయి. మనకి ఇది మనకి ఇంపాక్ట్ చాలా ఉంది. దీన్ని చూసుకుంటే మనం 4 పాయింట్స్గా దీన్ని చూడొచ్చండి. ఒకటేమో ప్రైసింగ్ ప్రెషర్, ఈ 25% ప్లస్ డబుల్ హిట్ ఆఫ్ ది లాస్ ఆఫ్ దిస్ రిడక్షన్స్. నెక్స్ట్ కాంట్రాక్ట్ రిస్క్, అంటే అసలు మనం ఎలా కాంట్రాక్ట్ తీసుకుంటున్నాం సబ్సిడీస్ విత్ మన ఇండియన్ కంపెనీస్కి ఇక్కడికి, అంటే హౌ యు ఆర్ బెనిఫిటింగ్ టు ది యుఎస్ పీపుల్ అండ్ యుఎస్ దిస్ ఎకనామీ, అది మళ్ళీ స్పెషల్గా వస్తుంది అది దిస్ న్యూ కాంట్రాక్ట్స్. నెక్స్ట్ కాంప్లయన్సెస్, హౌ వీఆర్ అకస్టమ్ విత్ దిస్ న్యూ లాస్. నెక్స్ట్ లీగల్ అండ్ కరెన్సీ, రైట్, దీస్ 4 మ్యాటర్స్ ఆర్ దేర్. ఎక్కువగా మనం దీన్ని చూసుకుంటే కనుక మోర్ ఇంపాక్ట్ ఉండేదండి దీనికి సంబంధించి. ప్లస్ యాజ్ సెడ్ రైట్, ఇప్పుడు ఒక 1 million కనుక బిజినెస్ ఉంటే ప్లస్ స్ట్రైట్ అవే 1 million ప్లస్ 250K, 1250 మినిమం. సో ద ట్యాక్స్ విల్ బి దేర్ on that one. This expenditure more for the businesses. So definitely a lot of impact. It comes under the negotiations ki, just this is only, as said, right, this is only bill better ippudu. This gives the lot of room for negotiations. 25 బదులు maybe 20 or 10, 15 రావటము, ప్లస్ ఇక్కడ వాళ్ళు లోకల్ బిజినెస్ ని పెంచడము, లోకల్ దిస్ అమెరికన్స్ కి. సో ది నెగోషియేషన్స్ కి now they are giving room for next 40-45 days. రైట్ అండి. రాధా గారు, ఇటీవలే H1B వీసాలైన $1,00,000 ఫీజు పిడుగు తర్వాత ఇచ్చిన సడలింపులతో అమెరికా ట్రంప్ ధోరణిలో మార్పు వచ్చిందని అనుకున్నారు. మళ్ళీ ఇంతలో ఎందుకు హైర్ బాంబ్? సో వన్ థింగ్ అంటే మనం ఇప్పుడు ట్రంప్నామిక్స్ ఒకసారి మనం స్టడీ చేస్తే హీఈస్ వెరీ క్లియర్ అండి. ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా హీ వాంటెడ్ టు స్టాప్ ఇమిగ్రేషన్ ఎట్ ఎవ్రీ కాస్ట్. క్లియర్గా అమెరికాలో ఉన్నటువంటి ఒక నరేటివ్ ఆల్రెడీ బ్లూ కాలర్ జాబ్స్ అన్ని కూడా దే వర్ సేయింగ్ దట్ దే లాస్ట్ టు చైనా, అండ్ సేమ్ వైట్ కాలర్ జాబ్స్ దే డజంట్ వాంట్ టు లూజ్ ఇట్ ఫర్ ఇండియా. సో క్లియర్గా అమెరికా ఈజ్ అగెనెస్ట్ ఇమిగ్రేషన్, అండ్ బియాండ్ దాట్ ఆల్సో దే వాంటెడ్ కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఓన్లీ వాళ్ళ యుఎస్ సిటిజన్స్కే ఇవ్వాలి అని చెప్పి ఒక క్లియర్ పాలసీ ఇనిషియేటివ్. దానివల్ల షార్ట్ టర్మ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, హైరింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయినా కూడా, అలాగే ఒక పక్క ఇన్ఫ్లేషన్ వస్తున్నా కూడా, అండ్ ఆల్రెడీ ఇంటర్నల్గా యాజిటేషన్స్ కానీ, అలాగే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కానీ, డొమెస్టిక్ ఇష్యూస్ కానీ క్రియేట్ అయినా కూడా దే ఆర్ క్లియర్లీ గోయింగ్ ఫార్వర్డ్. అంటే వాళ్ళు కంప్లీట్గా ఈ ఇమిగ్రేషన్కి వ్యతిరేకంగా చేస్తున్నారు అని అనడంలోని ఏమాత్రం సందేహం లేదు. ఈ H1B వీసా ఇష్యూ కానీ తీసుకున్నట్లయితే, సో దే వర్ ఏబుల్ టు స్టాప్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, అలాగే ఇతర రంగాల్లోని జాబ్స్ అన్నీ కూడా క్లియర్గా వాళ్ళు తగ్గించే పరిస్థితి కూడా మనకు కనిపించింది. అయితే వాట్ వాస్ హ్యాపెనింగ్ విత్ H1B వీసా ఈ హైక్ ద్వారా ఈ అవుట్సోర్సింగ్ కైండ్ ఆఫ్ జాబ్స్కి కానీ, లేదంటే ఆన్లైన్ కైండ్ ఆఫ్ జాబ్స్కి కానీ ఆస్కారో ఇంకా H1B వీసా ఇష్యూ తర్వాత ఇంకా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ కొత్తగా తెస్తున్నాము అని అంటున్నటువంటి ఈ హైయర్, ఒకవేళ ఈ బిల్ కానీ కంప్లీట్గా యాక్ట్ December 31st ఆర్ సో ఈ డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితిలో, ఒకవేళ ఈ హైయర్ కానీ ఒకవేళ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ అవుట్సోర్సింగ్ ఆన్లైన్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఆర్ GCC ద్వారా లభిస్తున్నటువంటి ఎంప్లాయబిలిటీ కూడా, దాన్ని కూడా వాళ్ళు కంప్లీట్గా కంట్రోల్ చేద్దాము అన్న అంశంతోనే ముందుకు వెళ్తున్నట్టు మనకి ఇప్పుడు చూసిన పరిస్థితుల వల్ల అర్థమవుతుంది. బికాజ్ ఇండియా తర్వాత కంట్రీస్ లైక్ ఇజ్రాయెల్ కానీ, ఐర్లాండ్ కానీ, అలాగే ఇటు ఫిలిప్పైన్స్ కానీ, పోలాండ్ కానీ, ఈ అన్ని కంట్రీస్ కూడా ఈ అవుట్సోర్సింగ్ అండ్ ITES రంగాల్లో ముందున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో బట్ ద లార్జెస్ట్ స్టేక్ హోల్డర్ ఆఫ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ హైయర్ యాక్ట్ వుడ్ బి India, because we have nearly
70% revenues coming from US market. So clearly they wanted to put a halt on even on outsourcing and online jobs, because H1B visa gives us a visa alternative ga the companies were looking for this. సో ఈవెన్ ఇది కూడా కంప్లీట్గా తగ్గిద్దాము అనే అంశంతోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్. సూర్య గారు, విదేశీ కార్మికులు ఉపయోగించే అమెరికా కంపెనీలపై 25% పన్ను వేస్తామని చెబుతున్నారు. ఆ స్థాయిలో భారాన్ని అమెరికా కంపెనీలు తట్టుకోగలవా అనే అంశానికి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా? అలాగే అవుట్ సోర్సింగ్ ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉందా? అంటే రఘురామ్ రాజన్ గారు చెప్పినా లేకపోతే మన అదర్ కామెంటేటర్స్ చెప్పినా నా టేక్ దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉందండి. నెంబర్ 1, మనకి ఐటీ ఒకటి, ఫైనాన్స్ ఒకటి, మెడికల్ ఒకటి, మీడియా ఒకటి, ఈ చాలా రంగాల్లో అవుట్సోర్సింగ్ మన ఇండియాని చాలా ప్రధానంగా వాడతారు. ఇప్పటి వరకు ట్రంప్ చేసిన పాలసీస్లో ఈ టారిఫ్స్ మూలన యాక్చువల్గా ఒక కంట్రీ నుంచి గూడ్స్ వచ్చినప్పుడు ఎవరైతే లోకల్ ఇంపోర్టర్ ఉన్నాడో దే ఆర్ ద వన్ పేయింగ్ టారిఫ్, అండ్ ఆ టారిఫ్ ఎంతైతే ఖర్చు ఉందో దట్ ఈస్ పాస్డ్ ఆన్ యుఎస్ సిటిజన్స్ అండ్ యుఎస్ కంపెనీస్. ఇప్పుడు సో దాని మూలన ఆల్రెడీ యుఎస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, ఏదన్నా గూడ్స్ కొనాలన్నా సరే ఇట్ హ్యాస్ బికేమ్ ఎక్స్పెన్సివ్ అండ్ ఈజ్ యాక్చువల్లీ హర్టింగ్ యుఎస్ సిటిజన్స్. అది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు యుఎస్లో అన్రెస్ట్. సో బట్ ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ 25% అమెరికన్ కంపెనీలు భరించగలవా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ థ్రెట్, ఈ 25% టారిఫ్ అనేది యాక్చువల్గా ఐఎమ్ షూర్ ఇట్ విల్ నాట్ గెట్ ఇంప్లిమెంటెడ్, ద ఛాన్స్ ఈజ్ వెరీ మినిమల్. బట్ లేకపోయినా ఈ యుఎస్ కంపెనీస్ ఆల్మోస్ట్ హైరింగ్ అనేది చాలా మానేసాయి. ఎందుకంటే ఈ జనరేటివ్ ఏఐ వచ్చి కోడింగ్ ఇంజిన్స్ వచ్చిన తర్వాత ప్రతి మచ్ మనం చాట్ జీపీటీ యూజ్ చేసే వాళ్ళు ఎవరికైనా తెలుసు, వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఏదైతే ఏఐ ఉందో అది ఆల్మోస్ట్ ప్రొడక్టివిటీ గెయిన్స్ అనేది చాలా తీసుకొచ్చేసింది. అట్లీస్ట్ ఈ కోడింగ్, ఈ ఐటీ సర్వీసెస్ సెక్టర్లో అది అమెరికన్ కంపెనీస్ కూడా తెలుసు. సో పేయింగ్ 25% ఈజ్ నాట్ ఏ హ్యూజ్, ఐ డోంట్ థింక్ వాళ్ళు ప్రాజెక్టులన్నీ ఆపేస్తారు, అదైతే నేనేమైతే అనుకోవట్లేదు. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకు తెలిసి అసలు ఈ బిల్లు గ్యారంటీగా కాదు, బట్ ప్రాజెక్టులు ఎక్కువ నిలిచిపోతాయనేది నేను అనుకోను. ఒకటి. రెండోది, బిగినింగ్ ఆఫ్ ద ఏఐ ఆల్సో ఈ ఏఐ బిగినింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అంతా ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తూ ఉంది టెక్నాలజీలో. మీరు ఏ కంట్రీలో చూసుకున్నా సరే దాని గురించి అన్ని వార్తలు చదువుతూ ఉన్నాం. మీరే ఈటీవీ వాళ్ళే చాలా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. సో అమెరికన్ కంపెనీస్ ఆ అడ్వాంటేజ్, అంటే అమెరికా ఈజ్ అ టెక్నాలజికల్ పవర్ హౌస్ అండ్ దే హెవీలీ రిలై ఆన్ ఇండియా. ఈ అమెరికన్ కంపెనీస్ ఊరుకుంటాయని కూడా నేను అనుకోను, ఎందుకంటే దే విల్ లూజ్ దేర్ అడ్వాంటేజ్ అబౌట్ టెక్నాలజీ బై యూజింగ్ చీప్ సర్వీసెస్ ఫ్రమ్ ఇండియా. సో ఐ డోంట్ థింక్ దే విల్ లైక్ టు లూజ్ దట్ అడ్వాంటేజ్. అంటే నేను పొలిటికల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ కెన్ అండర్స్టాండ్ అమెరికన్ గవర్నమెంట్ ఇండియాని హర్ట్ చేసి ట్రైంగ్ టు అది ఒక బార్గెనింగ్ చిక్లాగా యూజ్ చేసి ఆ జియోపొలిటికల్ టెన్షన్స్ ఏదైతే ఉందో రష్యన్ ఆయిల్ అది చేస్తానికి పెట్టారని నేను అనుకుంటున్నాను. కానీ బట్ ఐ డౌట్ అమెరికన్ కంపెనీస్ ప్రాజెక్టులన్నీ ఆపేస్తాయి, అదైతే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే స్టిల్ ఇండియా ఈజ్ ద ఓన్లీ డెస్టినేషన్ కెన్ గివ్ దెమ్ క్వాలిటీ అవుట్పుట్ for lesser price. So I don't think it's going to be a huge, I'm sure the impact will be there, but I don't think it will be the same level of impact like other industries. అలాగే మరి టెంపరీగా ఎవరు ఆందోళన చెందుతారని మీరు భావిస్తున్నారు? ఎలాంటి గందరగోళం ఈ ఐటీ రంగంలో కనిపిస్తుంది మీకు టెంపరీగా? అంటే టెంపరీగా మనకు తెలియనే ఉందండి. తెలుగు స్టేట్స్లో మీరు ఒక చిన్న ఊరి నుంచి తీసుకున్న అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇండియాలో కూడా హెవీగా రిలై అవుతారు. ఎనీథింగ్ అమెరికాలో జస్ట్ ఒక H1 వీసా కానివ్వండి, లేకపోతే ఐటీ రంగం డిస్రప్ట్ ఏమైనా అవుతుంటే ప్రతి ఇంట్లో ఈ ప్రోగ్రామ్ వాచ్ చేస్తానికి ట్రై చేస్తారు, ఎందుకంటే ఇట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ దేర్ లైవ్లీహుడ్. బట్ నాకు తెలిసినంత పరిధిలో అయితే మాత్రం ఫస్ట్ ఇది బిల్ ఎప్పటికీ మెటీరియలైజ్ కాదు, ఎందుకంటే అమెరికన్ ఐటీ కంపెనీస్ లాబీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. దే ఆర్ హ్యావింగ్ 25% ఇంపాక్ట్
they have to pay it to the government ante they are not going to agree. I'm sure all the IT company ownerlu, big companies ownerlu anta, they are calling their senators and everybody, and they also know that America is getting benefited hugely by the IT talent which they get from India, and if they are not going to continue, they are the one who is going to lose, and I don't think they have any other alternatives. ఇంతకు ముందు రాధా మేడం గారు చెప్పినట్టుగా ఓకే ఇజ్రాయిల్ అవన్నీ ఉన్నాయి కానీ కొన్ని, బట్ నోబడీ హ్యావ్ ద వాల్యూమ్ లైక్ ఇండియా. And the other country which has the volume in IT talent is China, and they are not going to do anything with China, not because of the talent reason, because of the language and the reservations American government or American companies have against sharing the data with China. So I don't think they have many options. Even though 25 tariff, somehow they managed to get it through the Congress, which I think it is less than 5% chance. I doubt that America has any other alternatives, and I do not think huge గా ప్రాజెక్టులన్నీ స్టాప్ చేస్తారని ఒక ఐటీ కంపెనీ యజమానిగా నేనైతే అనుకోవట్లేదు. రైట్. హైర్ చట్టం వస్తుందని ఆందోళన చెందుతున్న ఈ పరిస్థితుల్లో ఫణి గారు, ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ వృత్తి నిపుణుల ముందు ఉన్న మార్గాలు ఏంటి? వేచి చూడాలా లేక ప్రత్యామ్నాయ అవకాశాలు వెతకటం ప్రారంభించాలా? ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల్లో ఏ దిశలో అడుగులేస్తే మేలంటారు? ఇది ఎక్కువ అండి బిజినెస్ పీపుల్కి అండి. యాక్చువల్లీ మామూలుగా ఇప్పుడు వచ్చిన చట్టం 25% అనేది ఇది మన నిపుణుల మీద కాదు, అది సో నాట్ ఆన్ ఐటీ కన్సల్టెంట్స్ ఆర్ దిస్ థింగ్, ఓన్లీ డైరెక్ట్లీ అటాక్ ఆన్ ది బిజినెస్ పీపుల్. సో యాజ్ సచ్ ఐటీ కన్సల్టెంట్స్ లెవెల్లో మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ వెయిట్ అండ్ సీ ఓన్లీ హౌ ది బిజినెస్ పీపుల్ ఆర్ టేకింగ్ ద 25% ఇన్ టు ది కన్సిడరేషన్. యాజ్ సైడ్ డ్రైవ్ ఇప్పుడు అంతా కూడా అంతా ఏ టైప్ మామూలుగా ఇటు వెళ్తుంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మన రొటీన్ ఉండే కన్సల్టింగ్ యాక్టివిటీస్ నుంచి కొంచెం భిన్నంగా ముందుకెళ్తుంది. ఇప్పుడు అంతా కూడా ఏ సో మిషన్ లెర్నింగ్ అంతా అంటున్నారు కాబట్టి. సో డెఫినెట్గా ఇంతకు ముందు కనుక మనకు 100 మంది కన్సల్టెంట్స్గా రేపు మన 25 మంది సరిపోతారు విత్ ది న్యూ స్కిల్ సెట్. ఇన్ ది సేమ్ మూమెంట్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్ టు కన్వర్ట్ ఇన్ టు ది AI రిలేటెడ్ యాక్టివిటీస్. సో 100 మంది కూడా అడ్జస్ట్ అయిపోతారు సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో. సో మనకు వచ్చిన నష్టం పెద్దగా ఏమి లేకపోవచ్చు, ఇది ఓన్లీ ఫర్ ది బేబీ స్టెప్స్. సో డెఫినెట్గా కొంత హాల్ట్ అయితే ఉంటుంది మన ఇది రిక్రూట్మెంట్లో. ఇప్పుడు యూఎస్లో మొన్న లాస్ట్ వీక్ వాల్మార్ట్ డిక్లేర్ చేసింది మేము H1 తీసుకోము ఎక్కడి నుంచి అనేసి. ఇట్లాంటి చిన్న చిన్న హికప్స్ ఉంటాయి. సో దట్ విల్ అడ్జస్ట్ ఇన్ టు ది న్యూ బిజినెసెస్ అండ్ ద న్యూ సెక్టర్స్. సో AI అనేది మనకు ప్రస్తుతం ముందున్న చాలా ఛాలెంజింగ్, మన చాలా అడ్వాంటేజ్. సో ఇంత సార్ చెప్పినట్టుగా మన హైయెస్ట్ టాలెంట్ ఉంది మన ఇండియాలోనే ఉంది విత్ మినిమం ది కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో వీఆర్ రెడీ టు ప్రతి విలేజ్లో ప్రతి స్ట్రీట్లో మనకి అందరూ కూడా ఇప్పుడు దిస్ ఐటీ కన్సల్టెన్సీ ఉన్నారు. నౌ నెక్స్ట్ స్లోగా మనం వీ నీడ్ టు మూవ్ టు ది AI లెవెల్ అండ్ ఆల్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు చాలా మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాయి ఇప్పుడు మనకి రకరకాలుగా. ఇప్పుడు ఆంధ్రలో తెలంగాణలో తీసుకుంటే కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని డేటా సెంటర్స్ అని అవన్నీ క్వాంటమ్ అని చాలా తీసుకొస్తున్నారు. సో దట్ ఐటీ నిపుణులకైతే కనుక వచ్చిన నష్టమే లేదండి. జస్ట్ బట్ వీ నీడ్ టు విజిలెంట్ అండ్ రీస్కిల్లింగ్ ఇమీడియట్లీ టు అడాప్ట్ ది న్యూ రిక్వైర్మెంట్స్. దెన్ మనకు చాలా ఈజీగా ఉంటున్నప్పుడు ఈ గ్లోబల్ లెవెల్లో చూసుకున్నా కూడా మన తర్వాత ఫిలిప్పీన్స్ ఉన్నారండి. చైనా వాళ్ళు కూడా చాలా తక్కువ బికాస్ ఆఫ్ ది లాంగ్వేజ్ బ్యారియర్స్ అవన్నీ కూడా అది చూసుకుంటే. బట్ ఫిలిప్పీన్స్ మనలో చూసుకుంటే ఓన్లీ 10 to 20% ఉన్నారు. సో డెఫినెట్గా ఆల్ ది ఫార్మ్స్ టు లుక్ ఇన్ టు ది ఇండియా ఉంది డెఫినెట్గా. దెన్ దే విల్ ఫైండ్ ది వేస్ అండి. ఇప్పుడు మామూలుగా 25% అన్నారు, డెఫినెట్గా ఇక్కడ కొత్త ఫార్మ్స్ ఇక్కడ తీసుకొస్తారా ఇక్కడికి, హౌ దే వర్క్ అనేది దే విల్ ఫైండ్ ది న్యూ టెక్నాలజీస్ అండ్ న్యూ వే ఆఫ్ బిజినెసెస్. దట్స్ ఇట్. బట్ ఎట్ ది ఎండ్ డెఫినెట్గా ట్రంప్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఆయన యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద. ఇది మేబీ 25 కాకపోయినా ఏదో 10-15% అయితే గ్యారంటీగా ఉంటుంది. ఈ లా నాకు తెలిసినంత అయితే కనుక గ్యారంటీగా ఇంప్లిమెంట్ అవుతుంది లా అనేది హైర్ ఇది. బట్ హౌ మచ్ పర్సంటేజ్ వాట్ ఈజ్ అనేది ఇంకా నెక్స్ట్ ఒక 2-3 వీక్స్లో దీని మీద ఎక్కువ తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతే కనుక లా అంటే ఇంకా మా సంస్కరణ అంటే దానిలో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? అంటే ఇప్పటికే అమెరికన్ లాబీ ఈ ఐటీ సంస్థల లాబీ ఏమన్నా వాళ్ళకి అర్జీలు పెట్టుకున్నారా అధ్యక్షుల కార్యాలయం? ఇక్కడ ఇంకా లేదండి, ఇంకో డిస్కషన్లో ఉంది. కానీ ఇక్కడ రెండు నేను ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తుందంటే 25% తారీఫ్ ప్లస్ ట్యాక్స్ మన అదేంటి ట్యాక్స్ డిడక్షన్స్ లేకుండా ఉంటాయి కాబట్టి ఆ మనీ విల్ గో టు ది డొమెస్టిక్ వర్క్ ఫోర్స్ ఫండ్. సో నెక్స్ట్ నెగోషియేషన్ ఎలా ఉంటాయంటే మేము ఫండ్ దానికి ఇంత ఇస్తాము ఇక్కడ తీసుకుంటాము అనేది కొంచెం నెగోషియేషన్స్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన ఐటీ
దిస్ లాబియింగ్ చాలా స్ట్రాంగ్ ఇక్కడ దిస్ యుఎస్లో ఐటీ ఫార్మ్స్ లాబియింగ్. సో డెఫినెట్గా వాళ్ళు ఈ విధంగా చేసే అవకాశం ఉంటుంది. కొంత ఫండింగ్ ఇప్పుడు మన హౌ వీఆర్ గివింగ్ సిఎస్ఆర్ ఫండ్ 2% ఇది మన ఇండియాలో, అలాగే ఇక్కడ కూడా సమ్ ఆల్ కంపెనీస్ విల్ గివ్ సమ్ ఫండింగ్ టు ది డొమెస్టిక్ వర్క్ ఫోర్స్ ఫండ్ అండ్ సర్టన్ థింగ్స్ ఆన్ దిస్ తారీఫ్ అండ్ దిస్ ఐటీకి సంబంధించిన సర్వీసెస్ మీద వచ్చే 10-15% వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే రాధా గారు, అమెరికా వలస నిబంధనలు కఠినతరం అవుతున్న తరుణంలో మన టెక్ నిపుణులు జీసీసీలపై ఆశలు పెట్టుకున్నారు. హైర్ చట్టం వాటి కార్యకలాపాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఈ జీసీసీ నియర్లీ ఇండియాలో ఒక 1700+ జీసీసీస్ ఆపరేషన్లో ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ మిలియన్ జాబ్స్ కూడా దీనివల్ల క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ హైయర్ చట్టం కానీ ఇదర్ 25% కానీ అలాగే దానికన్నా తక్కువ కానీ ఒకవేళ ఈ టాక్సేషన్ కనుక ఈ ఐటీ ఫర్మ్స్ పైన విధించినట్లయితే అయితే అవుట్సోర్సింగ్ పైన విధించినట్లయితే జీసీసీస్ కూడా దీనికి ఎగ్జంప్షన్ అవ్వబోవు. బికాజ్ ఇప్పుడు ఉన్నటువంటి బిల్ ఏం చెప్తుందంటే హూ ఎవర్ దే ఆర్ హైరింగ్ అంటే బయట దేశాల నుంచి హైర్ చేసినటువంటి ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ పైన కూడా ఈ టాక్సేషన్ ఉంటుంది. 25% ప్రెజెంట్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జీసీసీస్తో పాటు ఇండిపెండెంట్ సర్వీసెస్ పైన కూడా ఇది ఎఫెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిస్కషన్స్ ఇంకా నెగోసియేషన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ బిల్ కనుక ఈ హైయర్ బిల్ కనుక అమెండ్ అయినటువంటి పరిస్థితిలో తప్పించి అదర్వైజ్ ఇంక్లూడింగ్ జీసీసీస్ ఇప్పటి వరకు జీసీసీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ సోర్సెస్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీటిపైన కూడా ఇంపాక్ట్ ఉండే పరిస్థితే మనకి కనిపిస్తుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మరిన్ని చేంజెస్ అంటే ఈ ట్యాక్స్ ఇప్పుడు 25% అని చెప్తున్నటువంటి పరిస్థితి, అయితే ఇది తగ్గే ఆస్కారం ఉంది. అలాగే ఈ లాబింగ్స్ కానీ మరింత వర్క్ అయినటువంటి పరిస్థితుల్లో కొద్ది రిలాక్సేషన్స్ కనిపించవచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి యాజ్ ఆఫ్ నౌ వాట్ ద స్ట్రక్చర్ షోస్ ఇస్ ఇంక్లూడింగ్ జీసీసీస్ అలాగే ఇండిపెండెంట్ సర్వీసెస్ పైన కూడా ఈ బిల్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బిల్ ట్యాక్స్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. బికాస్ ఒక్కసారి అక్కడ అమెరికన్ ఫర్మ్స్ పైన కానీ ఈ టాక్సేషన్ ఇప్పుడు చెప్తున్నటువంటి ఏదర్ 25% ఆర్ లెస్ దెన్ 20% ట్యాక్స్ వేసినటువంటి పరిస్థితిలో ఇది కాస్ట్ ఆఫ్ హైరింగ్ సర్వీస్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ సేమ్ థింగ్ ఒకవేళ ఇక్కడ లోకల్ జీసీసీస్ పై ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితిలో ఇంక్లూడింగ్ వీళ్ళ హైరింగ్లో కూడా కంప్లీట్ స్ట్రక్చరల్ చేంజ్ అన్నది మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కంప్లీట్ రీషేరింగ్ ఆఫ్ దిస్ డెస్టినేషన్స్ కానీ ఇంక్లూడింగ్ కంప్లీట్ సప్లై చైన్ ఆఫ్ సర్వీసెస్లో మార్పులు అన్నవి కూడా మనకు రాబోయే కాలంలో ఒకవేళ సేమ్ హైయర్ బిల్ కనుక పాస్ అయినటువంటి పరిస్థితిలో ఇంపాక్ట్ కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఇదర్ ద జీసీసీస్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కంప్లీట్గా అప్ స్కిల్లింగ్ కానీ కంప్లీట్ రీస్కిల్లింగ్ చేసుకునే పరిస్థితి మనకి ఉండాలి. బికాజ్ జస్ట్ మనం ఒక ఐటీఎస్ చీప్ సోర్స్ ఆఫ్ డెస్టినేషన్ ఇప్పుడు దాకా మనం ఆల్ డెవలప్డ్ ఎకానమీస్కి, బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ దిస్ షుడ్ చేంజ్. బికాస్ మనం చీప్ సోర్స్ ఆఫ్ డెస్టినేషన్ కానే కాకుండా వీ నీడ్ టు స్కిల్ అప్ అండ్ వీ నీడ్ టు మూవ్ అప్ ద ల్యాడర్ ఈ ఐటీ సెక్టర్లో కూడా అని మేబీ ఇది ఒక ఛాన్స్ కింద మనం తీసుకొని గుడ్ ఆపర్చునిటీ కింద తీసుకొని మేబీ వీ నీడ్ టు థింక్ అబౌట్ అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ మన ఐటీ ప్రొఫెషనల్స్కి. అండ్ మనం వాళ్ళకి చీప్ సోర్స్ ఆఫ్ డెస్టినేషన్ కాదు, వీ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు గివ్ దమ్ జాబ్స్. ఆ పొజిషన్కి మనం మూవ్ అయ్యే ఛాన్స్ కూడా maybe because of this higher kind of US policies, this is an opportunity that we should take up. అంటే అక్కడ మధ్యస్థాయి కంపెనీలు కానీ ఐటీ సంస్థలు కానీ ఒక మీడియం రేంజ్ కంపెనీలు కానీ హైయర్ లీడర్స్ కానీ ఇటువైపు ఏమైనా చూసి ఇక్కడే స్థాపించి ఇక్కడి నుంచే మళ్ళీ ఎక్స్పోర్ట్స్ చేసే స్థాయికి వస్తారా? అలాంటి షిఫ్టింగ్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్పెషలీ ఈ టారిఫ్స్
టారిఫ్స్ వచ్చినప్పుడు ఇండియాపై 50% ఆఫ్ టారిఫ్ విధించినప్పుడు ఇది చాలా వైడ్లీ డిస్కస్డ్ అండ్ సమ్ ఆఫ్ ద ఇండస్ట్రీ లీడర్స్ ఇంక్లూడింగ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కూడా అమెరికాలో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆల్సో హ్యాస్ గివెన్ అ రిప్రజెంటేషన్. సో చాలా మంది ఈ వాళ్ళ సోర్స్ ఆఫ్ డెస్టినేషన్ అలాగే వాళ్ళ ఇండస్ట్రీ సెటప్ కంప్లీట్గా మార్పు చెందుతుంది అని చెప్పేసి ఒక ఆపర్చునిటీపై డిస్కషన్ కూడా జరిగింది. అయితే షార్ట్ రన్లో దిస్ మే నాట్ బి పాసిబుల్, కంప్లీట్ రీషిఫ్టింగ్ అన్నది మైట్ నాట్ బి పాసిబుల్. బట్ లాంగ్ రన్లో అన్డౌటెడ్లీ అంటే వాళ్లకు ఇండియా ఈజ్ అ రైట్ ఆప్షన్. లైక్ మిగిలిన వక్తలందరూ చెప్పినట్లు ఇండియా ఈజ్ అ చీప్ అండ్ వాళ్లకు కాస్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆ ప్రొడక్షన్ ఆఫ్ సర్వీసెస్ లోగా ఉన్నటువంటి పరిస్థితిలో దే వర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. బట్ ఇన్ ఫ్యూచర్ అలాంగ్ విత్ ఇండియా ఇప్పుడు అఫ్ కోర్స్ ఫిలిప్పైన్స్ అండ్ అదర్ కంట్రీస్ మన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి, బట్ ఇండియా కూడా స్లోగా కాస్ట్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితిలో సో ఇండియా విల్ నో లాంగర్ రిమైన్ అ చీప్ సోర్స్ ఆఫ్ డెస్టినేషన్. బట్ స్లోగా ఇండియాలో కూడా కాస్ట్ ఆఫ్ హైరింగ్ ఐటీఎస్ లేబర్ ఫోర్స్ ఆల్సో ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ ఫ్యూచర్. కాబట్టి షార్ట్ రన్లో కంపెనీస్ ఐటీ దిగ్గజాలు దే మైట్ నాట్ థింక్, బట్ లాంగ్ రన్లో ష్యూర్గా దే విల్ బీ థింకింగ్ ఇఫ్ ఈ పాలసీ హైయర్ కానీ H1B ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ ఇతర పాలసీస్ ఆల్రెడీ అక్కడ చాలా అజిటేషన్స్ నడుస్తున్నాయి అండ్ కంపెనీస్ ఆర్ ఆల్సో టాకింగ్ ఆఫ్ దట్. సో సేమ్ థింగ్ ఒకప్పుడు జర్మనీతో జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కాస్ట్ ఆఫ్ హైరింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో దే లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్. సో ష్యూర్లీ ఇన్ ఫ్యూచర్ దే వుడ్ లుక్ టువర్డ్స్ ఇండియా ఇన్ ద long run and Indian IT sector also upskilling, reskilling, complete restructuring చేసే ఆపర్చునిటీగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ అండి. సూర్య గారు, అమెరికా పైన ఎక్కువగా ఆధారపడ్డ భారత ఐటీ సంస్థల భవిష్యత్తు ఏటు? ఇలాంటి చట్టం నిజంగా అమల్లోకి వస్తే మన కంపెనీలకు వేరే మార్గాలు ఉన్నాయా? ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఐ వాంట్ టు అన్ప్యాక్ ఫ్యూ థింగ్స్ అండి. నెక్స్ట్ 10 years ప్రతి ఒక్క సాఫ్ట్వేరు మీరు లాస్ట్ 15 years 20 years యూస్ చేసే సాఫ్ట్వేరు కంపల్సరీ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ఆ సాఫ్ట్వేర్ కాకపోతే ఆ సాఫ్ట్వేర్కి మనుగడ లేదు. సో చాలా వర్క్ అయితే కొత్త వర్క్ ఇప్పటి వరకు లేని వర్క్, బికాజ్ ఈ జనరేటివ్ ఏఐ అనేది కొత్త టెక్నాలజీ కాబట్టి చాలా కొత్త వరకు, కొత్త ప్రాజెక్టు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు అమెరికన్ కంపెనీస్ గ్యారంటీగా చేస్తున్నాయి. ఆల్రెడీ అది లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి చాలా పెరిగింది. సో ఆ కంపల్సరీ ఆ వర్క్ చేస్తేనే అమెరికన్ కంపెనీస్ విల్ బీ ఇన్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద గ్లోబ్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ జనరేటివ్ ఏఐ కోడింగ్ ఇంజిన్స్ వచ్చిన తర్వాత అమెరికన్ కంపెనీస్ ఐటీ సర్వీసెస్ కాస్ట్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ఈ కోడింగ్ ఇంజన్లు కొంత వర్క్ కట్ డౌన్ చేయటం మూలాన సో ఆల్రెడీ వాళ్ళకి కొంత సేవింగ్స్ అనేది దాని మూలాన వస్తుంది ఆల్రెడీ ఈరోజు. సో ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయినా సరే ఇంతకుముందు ఇంకొక చెప్పినట్టుగా 25% కాకపోతే 10% 12% మేబీ సెటిల్ అవ్వచ్చేమన్నారు. దట్ ఈస్ నాట్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ for IT companies or companies who want to do the AI transformations. అది పెద్ద కాస్ట్ అని నేను అనుకోను. వాళ్ళు ఆ కాస్ట్ గురించి అని చెప్పి ప్రాజెక్టులు ఆపేసి ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏదైతే అమెరికన్లో టెక్నాలజీ డామినెన్స్ ఏదైతే ఉందో అది పోగొట్టుకుంటారని నేను అనుకోను. ఇంకొకటి, ఈ జీసీసీ గురించి మీరు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం హైదరాబాద్లో చూసుకుంటే దీని గురించి మనం ఒక 2 months క్రితం కూడా 1 month క్రితం కూడా ప్రోగ్రాంలో మాట్లాడాం. ఇప్పటికీ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1800 జీసీసీస్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇదిగో ఈ H1B ఫీజు పెంచిన తర్వాత మనం ఏమనుకున్నామంటే సరే అన్ని కంపెనీలు H1 కాస్ట్ చాలా పెంచారు కాబట్టి ఇండియాలో జీసీసీలు ఇంకా ఎక్కువ అవుతాయి అని అన్నారు. మన రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మొత్తం ఈ 2700 నుంచి నెక్స్ట్ 2 yearsలోనే 5000 గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ మనం పెట్టేట్లుగా మనం పాలసీలు మార్పు చేసి మనం అమెరికన్ కంపెనీస్ని ఇన్వైట్ చేద్దామని దాని మీద చాలా కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఈ హైర్ బిల్లులో మీరు బయట కంపెనీ నుంచి సర్వీస్ తీసుకుంటే అవుట్సోర్సింగ్ సర్వీసెస్కి దానికి 25% టారిఫ్ వేస్తానని చెప్పారు.
కానీ అదే కోకోకోలా కంపెనీ కానివ్వండి, అదే గూగుల్ కంపెనీ కానివ్వండి, ఇండియాలో వాళ్ళ కంపెనీ వాళ్ళ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లో చేస్తే దానికి పేరెంట్ కంపెనీకి ట్యాక్స్ పడుతుందా ట్యాక్స్ పడదా అనే క్లారిటీ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. సో అది ఇంకొంచెం గ్రే ఏరియానే, దీని గురించి ఇంకొంచెం డెప్త్కి రావాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇంతకుముందు రాధా గారు చెప్పిన, లేకపోతే లాస్ట్ 1 year నుంచి మన ఈటీవీ ప్రోగ్రాంలో చెప్పిన, ప్రస్తుతానికి ఏదైతే మన ఇంజనీరింగ్ కాలేజీలో నేర్పిస్తున్న సిలబస్ బేసిక్ కోర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో డిఫరెంట్ ఏరియాస్లో అది పక్కన పెడితే అసలు మన సిలబస్ అనేది చాలా అవుట్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా నిజంగా చెప్పాలంటే మన ఇండియన్ ఐటీ కంపెనీస్లో ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారో, ఏది ఈ ఏఐ కోడింగ్ ఇంజన్లు యూజ్ చేయకుండా రెగ్యులర్గా ప్రోగ్రామింగ్ చేస్తా, ఈవెన్ అది కూడా కొంత లెవెల్ అవుట్డేటింగ్ అయిపోయిందని మనకి తెలిసిన విషయమే. అందుకనే మన ఇండియన్ ఐటీ సర్వీసెస్ కంపెనీలు ఏమైనా టీసీఎస్ తీసుకోండి, కాగ్నిజెంట్ తీసుకోండి, వాళ్ళంతా ఒక బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మేము మా ఎంప్లాయీస్కి ఇచ్చి వాళ్ళందరినీ రీటూల్ చేస్తున్నాము, ఏఐ ఫస్ట్ కంపెనీస్గా ఉండటానికి ఎలా చేస్తున్నాం అనేది వాళ్ళంతా చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొంతనే అయింది, ఇంకా చాలా ట్రాన్స్ఫర్మేషన్ ముందు ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చెప్తున్నానంటే, మనం ఎంత మన యూనివర్సిటీస్ కానివ్వండి, మన గవర్నమెంట్స్ కానివ్వండి, మన ఇంజనీరింగ్ కాలేజ్లో చదివే పిల్లలు కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, ఎంత తొందరగా మేలుకుంటే అంత బెటరు. వాళ్ళంతా ఈ కొత్త టెక్నాలజీలని అందిపుచ్చుకోవాలి, దానిలో నుంచి కోర్సెస్ అనేది నేర్పించాలి. ఈ జనరేటివ్ ఏఐ గురించి కానీ, ఏజెంటిక్ ఏఐ గురించి కానీ, వీటన్నిటి గురించి ఆ కోర్సులు ఇంతవరకు ఒక యూనివర్సిటీ కూడా చెప్పట్లేదు. ఈవెన్ యూఎస్లో కూడా చెప్పట్లేదు. నిజంగా చెప్పాలంటే మన వాళ్ళు ఎంత తొందరగా మేలుకొని మన ఆ స్ట్రెంగ్త్ ఎంత తొందరగా బిల్డ్ చేసుకుంటే వీ విల్ అగైన్ బికమ్స్ ద ఓన్లీ డెస్టినేషన్. ఎందుకంటే మీరు చూశారు, ట్రంప్ ఇనీషియల్గా 200% టారిఫ్ వేశారు చైనా మీద. ఒక్కసారి చైనాలో ఏవైతే రేర్ ఎర్త్ మినరల్స్ కానివ్వండి, కొన్ని ఇంపార్టెంట్ విచ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ అమెరికన్ ఎకానమీ, అవి ఎప్పుడైతే లేవో యుఎస్ గవర్నమెంట్ హ్యాజ్ టేకెన్ ఏ యూటర్న్. 200% నుంచి ఇప్పుడు ఏదో 10%కి వచ్చారు లాస్ట్ వీక్ ట్రంప్ వెళ్ళినప్పుడు. సో మనము కేపబిలిటీ బిల్డ్ చేసుకొని, ఇఫ్ వీఆర్ ద బెస్ట్ అండ్ వీఆర్ ద ప్రైస్ కాంపిటేటివ్ డెస్టినేషన్ అక్రాస్ ద గ్లోబ్ ఉంటే, ఐఎమ్ షూర్ ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రస్తుతం టెంపరీగా ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ గురించి మనం వాళ్ళ ఆయిల్ కొంటున్నామని చెప్పి ఏదైతే పనిష్మెంట్ కానీ, ఇండియాని నెగోషియేషన్ టేబుల్ దగ్గరికి తీసుకురావడానికి ఏవైతే టూల్స్ ఉన్నాయో అవన్నీ యుఎస్ గవర్నమెంట్ కానివ్వండి, ట్రంప్ కానివ్వండి చాలా అగ్రెసివ్గా యూజ్ చేస్తున్నారు. మీరు గమనించినట్లయితే ఒక 2 నెలల క్రితం ట్రంప్ 4-5 సార్లు కాల్ చేసినా సరే మోడీ గారు హీ డింట్ ఈవెన్ పికప్ ద ఫోన్. సో దట్ ఈజ్ ఆల్సో దే హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇండియా విల్ సెల్ఫ్ సస్టైన్ అండ్ నాట్ గివెన్ టు యుఎస్ ప్రెసిడెంట్. వాళ్ళకి అర్థమైంది. అందుకనే వాళ్ళు ఇప్పుడు ఈ కొత్త టాక్టిక్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఎకానమీ హెవీలీ డిపెండ్ అపాన్ సాఫ్ట్వేర్ exports and వాళ్ళకి తెలుసు. Now they try to do this, but again I think it will surely hurt Indian businesses to some level, but I think it will hurt the American companies and American consumers lot more. I do think that they will realize ఇదంతా అంత డెప్త్గా ఆలోచించి ఈ టారిఫ్లు ఇవన్నీ ఏదో పాత రోజుల్లో అమెరికన్ గవర్నమెంట్ అంటే చాలా డెప్త్గా ఇవన్నీ అనలైజ్ చేసి ముందుకెళ్ళి పాలసీలు చేసే అమెరికన్ గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ 2 years ఈ ట్రంప్ గవర్నమెంట్ అంతా ఫైర్ బై ద షాట్ అన్నట్టుగా వాళ్ళు దే జస్ట్ కమ్ అప్ విత్ సంథింగ్, వెదర్ దట్ ఈస్ వర్క్ దే విల్ జస్ట్ రీకాలిబ్రేట్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. అది వాళ్ళు ప్రతి 1 weekకి చేస్తూ ఉన్నారు, ప్రతి 1 monthకి డిఫరెంట్ మారుస్తూ ఉన్నారు. But in my point of view, it will surely have some impact on us. I think it will have a greater impact on American business. I doubt that this will actually become a law which actually have teeth in it. And I do think that mana diplomacy kanna, mana Indian government chese diplomacy kanna, the American IT lobby is a huge lobby than any other industry. American IT lobby is very big and they have all the direct access to the Trump government. I do think that because the money is coming from their pocket, I do think that they will go and talk and explain the impact, right, Surya. How it happens, and I don't think that this will become a law.
ఫణి గారు, ఇప్పటికే అమెరికాలో ఉన్న భారతీయ వృత్తి నిపుణులపై హైర్ చట్టం ప్రభావం ఏమైనా ఉంటుందా? H1B వీసాలపై వచ్చిన ఆంక్షల తర్వాత అక్కడ కంపెనీలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి? దీర్ఘకాలంగా ఈ ట్రెండ్ కొనసాగుతుందా, లేక మళ్ళీ సడలింపులు రావచ్చా? ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఇక్కడ H1Bస్కి ఏ ప్రభావం అసలు ఏం లేదండి, కొంచెం కూడా లేదు. అంటే లీగల్గా ఏం లేదు, దే కెన్ వర్క్ అండ్ ఆల్. బట్ బిజినెస్ పరంగా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు 25% టారిఫ్ అంటే కనుక ఆల్మోస్ట్ తగ్గిపోతూ ఉంటాయి అక్కడ. మన ఇక్కడ నుంచి మన ఐటీ సర్వీసెస్ తీసుకోవటం ఇండియాకి. సో డెఫినెట్లీగా ఇట్ ఈస్ లాట్ ఆఫ్ బెనిఫిట్ టు ది ఎగ్జిస్టింగ్ కన్సల్టెన్సీ ఇక్కడ. సో డెఫినెట్గా వాళ్ళు ఇక్కడే హైర్ చేసుకుంటారు ఉన్న వాళ్ళందరూ కూడా. సో మనకు దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఎగ్జిస్టింగ్ H1B హోల్డర్స్ ఇన్ US. So because that will be easy for them to go to offshore and pay 25% taxes. అది కాకుండా ఇంకా ఈ డబుల్ హిట్ అనుకున్నాం కదా, వాళ్ళకి ట్యాక్స్ డిడక్షన్ లేకుండా 25% ఇట్ విల్ డబుల్ హిట్ వల్ల అండ్ దే ప్రిఫర్ టు గో ఫర్ H1Bs లోకల్లీ. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే అది ఇప్పుడంతా ML వచ్చింది కాబట్టి డెఫినెట్గా మన వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ అన్ఫార్చునేట్ ఏంటంటే మా స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా H1 కంటే ముందు ఇక్కడ MS చేసిన వాళ్ళు first immediately they go for local jobs, part-time jobs and all. So they put really very less time on the skilling themselves. So ఈ ప్రతిసారి మీటింగ్ లో అక్కడ చెప్తూ ఉంటాను నేను, మా పిల్లలకి మన MS న్యూ H1Bకి దే నీడ్ టు రీస్కిల్ అప్ టు దిస్. ఇప్పుడు జర్నీ AI కానీ ఏజెంటిక్ AI కానీ డెఫినెట్లీ దే నీడ్ టు గో మూవ్ అప్ అండ్ దే నీడ్ టు స్కిల్ అప్ అండ్ రెడీ టు అడాప్ట్ ది థింగ్స్. అది మన దగ్గర చాలా ఉంది, మన దగ్గర చాలా ఈజీగా మన వాళ్ళు ఈజీగా లెర్నింగ్ అండ్ దిస్ అడాప్షన్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీ. సో దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే కనుక ఇట్ విల్ వెరీ వెరీ ఈజీ టు గెట్ ది న్యూ జాబ్స్. ఈ 25% టారిఫ్ వల్ల కూడా మనకి ఇంత చెప్పినట్టుగా అడ్వాంటేజ్ చాలా ఉంది, కానీ అది ఓన్లీ షార్ట్ టర్మే. సో లాంగ్ టర్మ్ మనకు తెలియదు, ఇంకా ఇది నెక్స్ట్ ఒక 2-3 వీక్స్లో ఆర్ జస్ట్ కపుల్ ఆఫ్ ఫ్యూ వీక్స్లో తెలుస్తుంది హౌ దిస్ 25% విల్ గో హెడ్ అనేది. దానికి సంబంధించినంత వరకు ఇక్కడైతే ప్రాబ్లం ఏం లేదండి ఇక్కడ ఉన్న H1Bకి. అట్లా ఇండియాలో చూసుకుంటే ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ. ఇండియాలో కూడా రీస్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, నెంబర్ 1. కాకపోతే మ్యాక్సిమం స్టూడెంట్స్ నౌ దే ఆర్ కమింగ్ ఇన్ టు ఐటీ ఓన్లీ. సో అది కొంచెం తగ్గించుకోవాలి మనం. డొమెస్టిక్గా కూడా మనకి ఏమన్నా ఇప్పుడు ISRO ఉంది, HAL ఉంది, DRDO ఉంది, అటు సైడ్ కూడా మనం కొంచెం మన గవర్నమెంట్స్ కానీ ఇటు యూనివర్సిటీస్ కూడా వాళ్ళ కరికులం మార్చి మన ఇండియన్ జాబ్స్ను కూడా మన అట్రాక్షన్గా ఎలా ఉంచాలి, ద స్కిల్లింగ్ థింగ్స్. ఎందుకంటే దిస్ ఐటీ అనేది చాలా ఈజీ అనుకుంటున్నారు మిగతా వాటిని కంపేర్ చేసుకుంటే. బట్ దానికి కూడా కొంచెం పిల్లలకి కొంచెం మోటివేషనల్గా ఉండే మన యూనివర్సిటీస్ కరికులం కొంచెం మారుస్తుంటే కనుక మనకు కూడా ISROకి HAL DRDO డిఫెన్స్ ప్రొడక్షన్స్కి మనకు కూడా అక్కడ దిస్ ఇన్పుట్ చాలా బాగుంటుంది. అక్కడ కొంచెం కరికులం మార్చి అక్కడ కూడా డెవలప్ చేస్తాను. అది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న ఈ చట్టాలు కానీ, ఇప్పుడు తెచ్చిన చట్టాలు, తేబోయే చట్టాలు, వీటన్నిటి తర్వాత కూడా H1B వీసాలపై వచ్చిన ఆంక్షల తర్వాత అక్కడి కంపెనీలో ఎలాంటి మార్పులు మీరు చూశారు? లోకల్గా అయితే మార్పులు ఏం లేదండి. ఓన్లీ జస్ట్ ఇప్పుడు దాకా డిక్లేర్ చేసింది ఒక వాల్మార్ట్ ఒకటే డిక్లేర్ చేసింది మేము H1Bని తీసుకోము అని. మిగతా కంపెనీస్ యాజ్ టీజ్గా తీసుకుంటున్నాయి H1Bలు తీసుకుంటుంది. ఎందుకంటే అది వాళ్ళకి ఇవాళ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అవుతుంది. లోకల్ కంటే కూడా మన H1Bలు తీసుకుంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అవుతుంది అక్కడ. సో డెఫినెట్గా లోకల్ కంపెనీస్కి H1Bస్కి ప్రిఫరెన్స్ ఇంకా ఉంటూనే ఉంటాయండి. అవి దాన్ని తగ్గేది లేదు. ఏదో 1 or 2 కంపెనీస్ నౌ దే ఆర్ గోయింగ్ దిస్ అవే ఫ్రమ్ H1Bs. బట్ డెఫినెట్గా దే నీడ్ వర్క్ ఫోర్స్ అండ్ విత్ లెస్సర్ కాస్ట్. సో ఒకసారి కానీ ఈ డస్ట్ సెటిల్ అయితే అగైన్ మన H1Bs మళ్ళీ ఊపు అందుకుంటుంది. బట్ దే విల్ ఫైండ్ ది వే హౌ టు గెట్ H1C here. ఇప్పుడు 100K అంటున్నారు కదా. సో డెఫినెట్లీ our IT this community here, they'll find the way how to overcome that 100K and get the new H1s to US. So definitely it will be there, but only this matter of fact we need to wait for few months time to get the streamline of all the new rules. ఓకే, రాధా గారు, వరుసగా వస్తున్న ఆంక్షల కారణంగా దేశీయ IT ఎగుమతులు తగ్గితే దాని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థ పైన పడే ప్రమాదం ఉందా? కొత్త పెట్టుబడులు ఆకర్షించడంలో భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే సవాళ్లను ఎలా తట్టుకోవాలి? ఇప్పుడు ఉన్నటువంటి చూస్తే జీడిపిలో మన సర్వీసెస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ చూస్తే
55.4% ఆఫ్ జీడిపి కాంట్రిబ్యూషన్ ఈ సర్వీసెస్ సెక్టర్ యాజ్ అ హోల్ నుంచే వస్తుంది. అంటే ఇటు అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ పై అగ్రికల్చర్ సెక్టర్ పై డిపెండెన్సీ ఎక్కువైనా కూడా మనకు లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద జీడిపి అని ఇప్పటికీ చూస్తే మన సర్వీసెస్ సెక్టర్నే మనం ముందు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మిగతా మిగతా ఎకానమీస్ కానీ మిగతా ఎకానమీస్ కనుక మనం భారతదేశ ఎకానమీతో కంపేర్ చేస్తే ఆ దేశాలలో షిఫ్ట్ గ్రోత్ మొమెంటమ్ అనేది అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సర్వీసెస్కి జరిగింది. అయితే మన భారతదేశంలో ఇటు గ్రోత్ మొమెంటమ్ అని అగ్రికల్చర్ సెక్టర్ నుంచి డైరెక్ట్లీ టు ద సర్వీసెస్ సెక్టర్ అన్నది జరిగినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది మనం చైనా కానీ ఇతర ఏషియన్ ఎకానమీస్తో కంపేర్ చేస్తే. కాబట్టి సర్వీసెస్ సెక్టర్స్ ఆర్ ద వెరీ క్రూషియల్ అండ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్ టు జీడిపి. ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ మనం ఐటీ సెక్టర్ కనుక చూసినట్లయితే నియర్లీ ఐటీ సెక్టర్ ఇటు 8% ఆఫ్ ద జీడిపి ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో కాంట్రిబ్యూషన్ చేస్తుంది. అయితే రాబోయే బై 2025 ఎండింగ్ ఆల్సో నియర్లీ 10% ఆఫ్ ద జీడిపి కాంట్రిబ్యూషన్ మన సర్వీస్ ఐటీ సెక్టర్ నుంచే వచ్చే పరిస్థితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇటు ఒక పక్క ఇమిగ్రేషన్ అండ్ H1B వీసాస్ ఇష్యూ నడుస్తున్నటువంటి పరిస్థితి, మరొక పక్క ఈ హైయర్ అనే యాక్ట్ని ఈ బిల్ని కూడా డిస్కషన్లో ఉన్నటువంటి పరిస్థితి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కనిపిస్తుంది. కాబట్టి దీని ప్రభావం ఒకవేళ ఇంకా ఈ బిల్ కనుక యాక్ట్ అయితే యుఎస్ వంటి ఎకానమీ మన భారతదేశం డిపెండ్ అయినటువంటి పరిస్థితి. నియర్లీ ఎర్లియర్ యాజ్ వి డిస్కస్ 70% ఆఫ్ మన రెవెన్యూస్ అన్ని కూడా అక్కడ నుంచే వచ్చినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ హైయర్ బిల్ కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విత్ మోడిఫికేషన్స్ కానీ లేదంటే యాజ్ ఇట్ ఈస్ కానీ తెచ్చినటువంటి పరిస్థితిలో షార్ట్ రన్లో అయితే ఇంపాక్ట్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దీని యొక్క ఇంపాక్ట్ సిన్స్ సర్వీసెస్ సెక్టర్ మన జీడిపిలో కాంట్రిబ్యూషన్ అండ్ ఇంపాక్ట్ చాలా కనిపిస్తుంది. కాబట్టి ఈ హైయర్ బిల్ కానీ పాస్ అయినటువంటి పరిస్థితిలో ఇది షార్ట్ రన్లో ఇట్ ఈస్ షూర్లీ గోయింగ్ టు షో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. అది ఎక్కువగా ఉంటుందా లేదంటే తక్కువగా ఉంటుందా అన్న విషయం మనకి ఒకవేళ ఈ బిల్ ఏ విధంగా పాస్ అవుతుంది, ఇంకా దిస్ ఇస్ స్టిల్ అండర్ నెగోసియేషన్స్. సో ఈ బిల్ పాస్ అయినటువంటి పరిస్థితిలో మనకి క్లియర్గా తెలుస్తుంది. బట్ ఒకవేళ ఈ హైయర్ బిల్ కానీ పాస్ అయితే దట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ కూడా అని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ లాంగ్ రన్లో ఈ షార్ట్ రన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అలాగే షార్ట్ రన్లో ఏవైతే మనం లూప్ హోల్స్ గుర్తిస్తామో మేబీ లాంగ్ రన్లో మన రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద ఎకానమీ అలాగే మనం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ చూస్ చేసుకునే ఆస్కారం మనకి లభిస్తుంది. అలాగే లాంగ్ రన్లో మేబీ మనం వేరే దేశాలతో ఇటు యుఎస్తో కానీ అలాగే ఇతర దేశాలతో కానీ మన ట్రీటీ అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుకునే అవకాశం ఉంది. సో షార్ట్ రన్లో it's going to have an impact. Right. And future lo significant contributions or significant factors ఏవైతే అట్రాక్ట్ చేస్తాయని మనం ఒకసారి మాట్లాడుకుంటే మన భారతదేశం యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ స్టేబుల్ ఎకానమీ అండ్ ఎలైట్ వర్కింగ్ క్లాస్ అండ్ చీప్ లేబర్ ఫోర్స్ ఇవే అట్రాక్టివ్ ఫ్యాక్టర్స్ అవుతాయి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి అని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రైట్ అండి. సూర్య గారు, ఈ పరిణామాలన్నీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల దృష్టికోణంలో ఎంత మేర ప్రభావం చూపొచ్చు? మన రాష్ట్రాల ఐటీ సిటీలకు స్టార్టప్ ఎకో సిస్టమ్కి ఎలాంటి సన్నద్ధత అవసరం? యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ ఏ వే డైరెక్ట్లీ బెనిఫిట్స్ అవర్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అండి. ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర ఎవరైతే టాప్ ఆఫ్ ద బ్రెయిన్ పవర్ ఉందో వెదర్ ఐఐటీస్ కానివ్వండి అవన్నీ వాళ్ళ డెస్టినేషన్ అంతా యూఎస్లోనే ఉంటుంది. కొంతమంది యూఎస్ కంపెనీలు పెట్టారు, అక్కడికి వెళ్ళి కొంతమంది యూఎస్ కంపెనీస్లో టాప్ ఇంజనీర్స్గా ఉన్నారు. విత్ ఆల్ ద అన్సర్టనిటీ, ఈ H1B ప్రాబ్లమ్స్, ఈ జాబులు లేకపోవడము, ఈ H1Bకి $100,000 పెట్టడము, వీటన్నిటి మూలన ఈ అన్సర్టనిటీ మూలన ఆల్రెడీ మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ మీద నుంచి ఈ ఇయర్కి యూఎస్ వెళ్ళే వాళ్ళది చాలా తగ్గిపోయింది. దాని మూలన ఏంటంటే ఐ థింక్ మోర్ స్టార్టప్స్ విల్ స్టార్ట్. ఐ థింక్ సమ్ ఆఫ్ వీళ్ళంతా జస్ట్ ఒక ఎంప్లాయీస్గా లేకుండా ఐ థింక్ వీళ్ళు స్టార్టప్స్ పెట్టడానికి మోటివేషన్ అయితే ఉంది ఒకటి.
స్టార్టప్స్ పెట్టడానికి ఎన్విరాన్మెంట్ కూడా ఉంది. నేను ముందు నుంచి ఈ ప్రోగ్రాంలో ముందు చెప్తున్నట్టుగా ఏదైతే ఈ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ఉందో, మీరు ఒక మెడికల్ సాఫ్ట్వేర్ తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ సాఫ్ట్వేర్ తీసుకోండి, ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా అవంతా ఏఐ ట్రాన్స్ఫర్మేషను, ఏఐ సాఫ్ట్వేర్గా కన్వర్ట్ అవటం అనేది 100% తథ్యం. సో దాని మూలాన ఈ స్టార్టప్స్ పెట్టడానికి చాలా అవకాశాలు, చాలా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మనం 25 years క్రితం మన ఇండియన్ ఎకానమీలో ఒక స్టార్టప్ పెట్టడానికి ఏదైతే ఫైనాన్షియల్ టూల్స్ కానీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, సీడ్ ఫండింగ్ కానీ, ఆ రోజుల్లో మనకు అవకాశాలు లేవు. ఆ అవకాశాలన్నీ ఉన్నాయి ఈ వెస్ట్రన్ కంట్రీస్లోనే. కాబట్టి వాళ్ళు ఆ స్టార్టప్కి కావాల్సిన డబ్బులు సమకూర్చుకోగలిగే స్తోమత అక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, వెంచర్ క్యాపిటలిస్ట్ ఫర్మ్స్ కానీ ఉండటం మూలాన ఆ కంపెనీలు అనేవి, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టగలిగాయి 25-30 years ago. అండ్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్టార్టప్స్లో కానీ, ఆ కంపెనీస్ కానీ పనిచేసి ఆ కంపెనీస్ని చాలా పెద్ద కంపెనీస్గా చేయటంలో మన పాత్ర చాలా ఉంది. ఈ లాస్ట్ 15 ఏళ్ళలో చూసుకుంటే ఈవెన్ ఒక 25 years క్రితం వెంచర్ క్యాపిటలిస్ట్ అనేది ఒక ఇట్స్ నాట్ ఏ కామన్ వర్డ్ ఇన్ ఇండియా. అసలు పెద్ద వీసీ ఫర్మ్స్ కూడా ఉన్నాయని నేను అనుకోలేదు. ఇప్పుడు ఏంటంటే పీపుల్ నో దట్ ఈ స్టార్టప్ ఎకానమీకి మీరు చూసుకుంటే ఏ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫార్మ్ అయినా సరే ఇండియాలో కూడా దే హ్యావ్ ఎనీథింగ్. సో ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది చాలా ఫ్లోరిష్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. మొత్తంగా సంక్షోభంలోనూ అవకాశాలను సృష్టించుకుంటూ నైపుణ్యాలు పెంచుకుంటే ఇలాంటి ట్రంప్ సృష్టించే ప్రకంపనల్ని తట్టుకోవచ్చు అనే విధంగా నిపుణులు చర్చలో పాల్గొన్నవారు చెప్తున్నారు. ధన్యవాదాలు రాధా గారు. చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఫణి గారు, సూర్య గారు, ఫణి గారు ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.